అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. నేను అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు చేశాను. తక్కువ క్వాంటిటీలో చేశాను. అవి ఎలా చేశానో లాంగ్ వీడియో కడుక్కొని పొయ్యి మీద పెట్టాను. రైస్ మొత్తం మనం వండుకొని చల్లార్చుకుని తద్రోజనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే నేను కొన్ని తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. రైస్ వండుకున్నాక రైస్ని ఒక బౌల్లో వేసి చల్లార్చుకున్నాను. రైస్ చల్లార్చే టైంలో దద్దోజనం కావాల్సిన పాలని మరిగించుకున్నాను. పాలు మరిగించి చల్లార్చిన రైస్లో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత పెరుగు మనం రైస్లో వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ పాలలో మా రైస్ మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సినంత పెరుగు అందులో వేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకోవచ్చు, లేదా మొత్తం కంప్లీట్ అయ్యి కూడా సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్కి వేసుకున్నాను. దాని తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. కావాల్సింటే మీరు దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. నాకు వద్దని చెప్పి నేను అవాయిడ్ చేశాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోండి. పోపులో పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి పోపు పెట్టుకున్నాను. అంతే. పోపు రెడీ అయ్యాక పెరుగు కలుపుకున్న అన్నంలో వేసేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసేసి పోపు వేసేసి, ఫస్ట్ సాల్ట్ వేయలే కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకున్నాను. అంతే. ఎంతో టేస్టీ అయిన దద్దోజనం రెడీ. అమ్మవారికి సమర్పించాను నేను. మరి మీరేం ప్రసాదాలు చేశారు? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా నేను హల్వా చేస్తున్నాను. హల్వా చేసుకోవడానికి ముందుగా నేను పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టి అందులో గీ వేసుకొని రవ్వని రోస్ట్ చేస్తున్నాను. రవ్వని రోస్ట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రవ్వని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. అదే రోస్ట్ చేసిన బౌల్లో మనము పాలు పోసి మరిగించుకోవాలి. పాలు మరిగాక చక్కెర వేయాలి. చక్కెర కూడా కొద్దిసేపు మరిగాక ఇలాచీ పౌడర్ వేయాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకొని, లేదంటే అవాయిడ్ చేయండి. ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. పాలు బాగా మరిగాక రవ్వ కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతే. ఎంతో టేస్టీ అయిన హల్వా రెడీ. వెల్కమ్ టు అమ్మవారి నైవేద్యం సిరీస్. ఇది పార్ట్ 1. ఇందులో నేను అమ్మవారికి సేమియా చేస్తున్నాను. సేమియా చేయడానికి ముందుగా ఒక బౌల్లో గీ వేసుకొని, గీ కాగాక అందులో మనం ఏదైతే బ్యాంబూలో వేయాలనుకుంటున్నామో అది వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ రోస్టెడ్ ఉంటే మనం వేయించిన అవసరం లేదు. ఇక్కడ నేనైతే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను, ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం కాబట్టి కొద్ది క్వాంటిటీగా చేస్తున్నాను. సో నేను కొంచెం బ్యాంబూలో వేయించుకున్నాక ఆ బౌల్లోది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అదే బౌల్లో కొన్ని వాటర్ వేసి అందులో మిల్క్ కూడా పోసి మిల్క్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మిల్క్ బాయిల్ అయ్యే టైంలోనే మనకు కావాల్సినంత షుగర్ అందులో వేయాలి. షుగర్ వేసాక కొద్దిసేపు మిల్క్ని బాయిల్ కావడానికి వదిలేయాలి. మిల్క్ బాయిల్ అయ్యాక షుగర్ కూడా వేసాక అందులో మనకు కొద్దిగా ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత ఎంచుకున్న బ్యాంబినో. అంతే. బ్యాంబినో రెడీ.